సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హైలైట్స్ వీడియో. అండ్ హైలైట్ ఏంటంటే ఈ రోజు మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఒకటి కాదు, మనకి 2 న్యూ ఛాంపియన్స్ చూడడానికి దొరికినారు బాస్. నిజంగా అంటే కొంచెం బాగానే ఉండే ఈరోజు మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్. అండ్ హైలైట్ ఏంటంటే బాస్, ఈరోజు మార్నింగ్ నేను కరెక్ట్ 5:20కి లేచినాను. 5:20కి లేచి నేను మన టీవీ ఆన్ చేసి సోనీ లివ్ యాప్ పెట్టినాను. అండ్ హైలైట్ ఏంటంటే నేను ఇప్పుడు సోనీ లివ్ యాప్ ఓపెన్ చేయగానే నాకు ఏమర్థమైందంటే నేను ఇంటర్వెల్లో వచ్చినాను బాస్. అంటే సినిమా ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, మీకు అర్థమవుతుందా? సినిమా ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఇక ఇప్పుడు నాలాగా ఎవరెవరు ఇంటర్వెల్లో వచ్చినారో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే బాస్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫోటో చూడండి, మన సోనీ స్పోర్ట్స్ వాళ్ళే చాలా క్లియర్. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ ఏం రాసి ఉంది, 5:30 అని చాలా క్లియర్లీ రాసి ఉంది. వీళ్ళే రాసినారు కదా మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ 5:30 అని వీళ్ళే రాసినారు, ట్వీట్ బి చేసినారు సోనీ స్పోర్ట్స్ వాళ్ళు. సరే ఇప్పుడు 5:30 అని చెప్పి నేను ఒక 10 నిమిషాల ముందు లేచినాను. బట్ హైలైట్ ఏంటంటే ఇక మనం ఇంటర్వెల్లో వచ్చిన అర్థం, ఎందుకంటే 5:30 కాదు 4:30కే షో స్టార్ట్ అయిపోయింది బాస్. అండ్ హైలైట్ ఏంటంటే షో స్టార్టింగ్లోనే కోడి రోడ్స్ది మ్యాచ్ జరిగింది అనమాట. కోడి వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ జరిగింది. అండ్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు 4:30కే షో స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మార్నింగ్ బిస్కెట్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు నేను అంటే ఫొటోస్ కోసం, మంచి క్లారిటీ ఫొటోస్ కోసం వెయిట్ చేసి 4-5 గంటల తర్వాత హైలైట్స్ అప్లోడ్ చేస్తే ఇక అంత మంచిగా అంటే అంత హైలైట్ గేమ్ అనిపోయినాక అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ 4 మ్యాచెస్ ఉండే బాస్. అండ్ ఇప్పుడు ఈ 4 మ్యాచెస్ కోసము 4 గంటలు ఎందుకు వెయిట్ చేయాలని చెప్పి ఇప్పుడు ప్రెసెంట్ ఏమేమి ఫొటోస్ ఉన్నాయో అదే ఫొటోస్తోనే, చాలా లిమిటెడ్ ఫొటోస్తోనే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మెయిన్ మీ వర్క్ చాలా తొందరగా రిజల్ట్ తీసుకురావాలి. ఎందుకంటే ఓన్లీ 4 మ్యాచెస్ ఉండే బాస్ ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. ఓకే, సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ స్టార్టింగ్లోనే మనకి ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. అండ్ బాస్, ఈ మ్యాచ్ నిజంగా కొంచెం బాగానే ఉండే. అండ్ ఒక స్టిపులేషన్ ఉండే కదా ఈ మ్యాచ్లో, మీకు గుర్తుంది కదా స్టిపులేషన్ అంటే కోడి రోడ్స్ ఒకవేళ ఏమైనా చీటింగ్ చేస్తే, మ్యాచ్ని కావాలని డిస్క్వాలిఫై చేస్తే ఛాంపియన్షిప్ అడ్వాంటేజ్ వల్ల ఈ మ్యాచ్లో కోడి రోడ్స్ ఛాంపియనే ఉంటాడు. ఎందుకంటే టైటిల్ చేంజ్ అయిపోతుంది, అక్కడ హ్యాండ్ చేంజ్ అయిపోతుంది, అండ్ డ్రూ మ్యాకింటైర్ న్యూ ఛాంపియన్ అయిపోతాడు. ఇలాంటి స్టిపులేషన్ ఉండే. ఓకే, అండ్ ఇదే స్టిపులేషన్ కొంచెం లాభం లేపుదాం అనుకుంటూ మన డ్రూ మ్యాకింటైర్ ఆ టైటిల్ రింగ్లో తీసుకొచ్చి అనమాట. అంటే కావాలని ఇక అటాక్ చేయి, ఈ ఛాంపియన్షిప్ తీసుకురా మన అటాక్ చేయనట్టు ఈ టైప్లో కొంచెం సీన్ ఇక్కడ క్రియేట్ చేసినారు. బట్ కోడి రోడ్స్ లేదు, అంటే అటాక్ చేస్తే ఓడిపోతాడు అని ఈ టైప్లో అటాక్ చేయలేదు. కానీ ఈ మ్యాచ్లో అనుకోకుండా రెఫరీ కొంచెం దెబ్బ తాకింది బాస్. ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు కావాలని వీళ్ళు వాంటెడ్లీ చేసినారు, బట్ అక్కడ తాకింది, రెఫరీ పడిపోయాడు. అండ్ టైటిల్ అక్కడ రింగ్లోనే పడిపోయి ఉండే కదా. సో రెఫరీ చూడకుండా కోడి రోడ్స్ ఆ టైటిల్ పైనే మన డ్రూ మ్యాకింటైర్కి అటాక్ చేసినారు బాస్. అంటే డైరెక్ట్గా హెడ్ తాకింది ఆ టైటిల్కి. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఎస్, కోడి రోడ్స్ ఈ మ్యాచ్లో చీట్ చేసిండు. అదే ఒకవేళ రెఫరీ చూస్తే, ఇప్పుడు కోడి రోడ్స్ కొడుతున్నట్టు ఆ టైంలో కొడుతున్నట్టు ఒకవేళ రెఫరీ చూస్తే మాత్రము ఈ మ్యాచ్ క్లియర్లీ డిస్క్వాలిఫై అయిపోతుండే. అండ్ ఈ న్యూ స్టిపులేషన్ వల్ల, డ్రూ మ్యాకింటైర్ పెట్టిన స్టిపులేషన్ వల్ల ఈ మ్యాచ్లో ఈరోజు డ్రూ మ్యాకింటైర్ గెలుస్తుండే. కానీ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, కోడి రోడ్స్. ఎస్ బాస్, కోడి రోడ్స్ ఈ మ్యాచ్లో గెలిచిండు. అండ్ డ్రూ మ్యాకింటైర్ మళ్ళొకసారి ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఓడిపోయిండు బాస్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ బుక్ చేయడం ఎందుకు, పాపం డ్రూ మ్యాకింటైర్కి ఎందుకు ఊకే ఈ టైప్లో ఓడిపోయడం, అసలు ఏం అర్థమైతలేదు బాస్. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ చెప్పండి. ఈ మ్యాచ్లో కోడి రోడ్స్ గెలిచిండు. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చింది మన టిఫనీ వర్సెస్ జేడ్ కార్గిల్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ఛాంపియన్షిప్.
అండ్ బాస్ చూడండి ఈ మ్యాచ్ బి బాగానే ఉండే. అండ్ ఫైనలీ ఇంత టైం తర్వాత ఫైనలీ జేడ్ కార్గిల్ ఈరోజు మన ఉమెన్స్ ఛాంపియన్షిప్ గెలిచింది బాస్. డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మన న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ ఇంకెవరో కాదు జేడ్ కార్గిల్. టిఫనీ ఫైనలీ ఓడిపోయింది. కానీ మీ అందరితో క్వశ్చన్ ఏంటంటే ఒక 300 days అంటే 302 days ఉండే మన టిఫనీది టైటిల్ రెయిన్. సో మీకు మా టిఫనీది టైటిల్ రెయిన్ ఎలా అనిపించింది కామెంట్స్లో మాత్రం కంపల్సరీ చెప్పాలి బాస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చింది ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, పెంటా వర్సెస్ రూసఫ్ వర్సెస్ డామినిక్. అండ్ ఈ మ్యాచ్ ఫర్ మన మెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఉండే. అండ్ ఈ మ్యాచ్లో చాలా ఫనీ మూమెంట్స్ మనకి చూడడానికి దొరికినాయి బాస్. లైక్ అంటే స్టీల్ చైర్ తీసుకొచ్చి మన రూసఫ్ చేతిలో ఇచ్చేసినారు. అండ్ ఇప్పుడు నార్మల్ మ్యాచెస్లో చూడండి, ఇప్పుడు ఎవరైనా ఒక మ్యాచ్ చూసి ఇప్పుడు ఒక సూపర్ స్టార్ స్టీల్ చైర్ ఇవన్నీ యూజ్ చేస్తే ఇక మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతుంది. ఓకే, అది నార్మల్ మ్యాచెస్లో సింగిల్స్ మ్యాచెస్లో. కానీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్లో అంటే ఏంటంటే ఓపెన్ చెప్పాలంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఒక టైప్లో నో డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది అన్నమాట. అంటే స్టీల్ చైర్, కెండో స్టిక్, టేబుల్స్ ఇవన్నీ చాలా క్లియర్లీ చాలా ఓపెన్లీ యూజ్ చేయొచ్చు. కానీ మన డామినిక్ మర్చిపోయినట్టు, సో అందుకనే డామినిక్ ఆ స్టీల్ చైర్ ఇచ్చిండు. బట్ రెఫరీ నో రూల్స్, ఈ మ్యాచ్లో రూల్స్ లేవని చెప్పేసిండు. అండ్ అదే స్టీల్ చైర్తో డామినిక్కి దెబ్బలు పడ్డాయి బాస్. అండ్ బాగానే ఉండే, కొంచెం ఫనీ ఉండే మ్యాచ్. అండ్ మన రూసఫ్ పెంటాకి సబ్మిషన్లో లాక్ చేసినప్పుడు బెల్ రింగ్ వేసేటప్పుడు వచ్చింది. అండ్ ఇప్పుడు బెల్ రింగ్ వేసేటప్పుడు రాగానే అంటే మ్యాచ్ గెలిచిండేమో అని అనుకుండు. కానీ డామినిక్ బెల్ రింగ్ చేసిండు బాస్. అండ్ ఆ సుత్త తీసుకొని రింగ్లో వచ్చేసింది, చిన్న సుత్తే. అండ్ ఇక పెంటా చేతిలో వచ్చేసింది, అది రూసఫ్కి తాకింది, పెంటాకి బయట నూకేసిండు డామినిక్. అండ్ ఫినిషర్ ఇచ్చేసిండు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు డామినిక్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు డామినిక్. సో ఈ మ్యాచ్ రిజల్ట్ మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో మాత్రం కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ వచ్చింది మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్, సిఎం పంక్ వర్సెస్ జే ఊసో మ్యాచ్. అండ్ బాస్ చూడండి, ఇప్పుడు వీళ్ళు ఈ మ్యాచ్కి మెయిన్ ఈవెంట్లో పెట్టినారు. ఓకే, అండ్ ఇప్పుడు మెయిన్ ఈవెంట్లో పెట్టంగానే మనం ఏమనుకుంటాం, ఓ ఈ మ్యాచ్ మధ్యలో ఎవరైనా ఇంటరప్ట్ చేస్తారు అనుకుంటా, లేదా ఏమైనా జరుగుతుంది అనుకుంటా, ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ కావచ్చు, ఏదైనా కావచ్చు అని ఇలాంటి చిన్న హోప్ వచ్చేస్తుంది బాస్ ఆటోమేటిక్గా మన మనసులో. ఎందుకంటే ఈ మ్యాచ్కి మెయిన్ ఈవెంట్లో పెట్టినారు. అండ్ వీళ్ళు ఏమనుకొని పెట్టినారంటే ఇప్పుడు న్యూ ఛాంపియన్ ఈరోజు క్రౌన్ అవుతాడు. సో అందుకనే ఇప్పుడు న్యూ ఛాంపియన్ చూడడానికి దొరుకుతుంది అందరికీ. సో అందుకని మెయిన్ ఈవెంట్లో పెడదామా ఈ టైంలో పెట్టేసినారు వీళ్ళు. బట్ ఫ్యాన్స్ చిన్న హోప్ ఉండే ఏమైనా రిటర్న్ కావచ్చు అని. నేను ఓవర్ రిటర్న్ గురించి మాట్లాడుతున్నాను, మీకు చాలా బాగా తెలుసు. బట్ అలాంటిది ఏం జరగలేదు. అండ్ ఈ మ్యాచ్ ఓపెన్ చెప్పాలంటే మరీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పలేము, కొంచెం బాగానే ఉండే అనుకోండి. జేవుస్ కొంచెం బాగానే టక్కర్ ఇచ్చిండు సీఎం పంక్కి. అండ్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచెస్ చాలా బాచెస్ జరిగినాయి. అండ్ ఓపెన్లీ చెప్తున్నాను, మన జేవుస్తో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఆ స్పియర్ ఫినిషర్కి, ఆ స్పియర్ మూవ్కి లేదా సర్వనాశనం చేయకుండా, అంటే జే ఊసో లేదా నిజం చెప్తున్నాను బాస్ మీరు ఏమని అనుకోండి, జే ఊసో స్పియర్ కొట్టినప్పుడు ఎంత గలీజ్గా అనిపిస్తుంది అంటే అసలు అది స్పియరేనా? జే ఊసో కదా స్పియరే కొట్టినకి రాదు బాస్. రింగ్ బయట బ్యారికేడ్ సైడ్ కొట్టిన కానీ రింగ్లో కొట్టినప్పుడు ఎంత గలీజ్గా అనిపిస్తుంది అంటే. స్పియర్ అంటే చాలా స్ట్రాంగ్ మూవ్ బాస్, అది చాలా ఖతర్నాక్ ఫినిషర్. అది దాన్ని ఒక సర్వనాశనం చేస్తుండు. మరి గలీజ్గా అంటే ఫినిషర్ కొట్టిన తర్వాత అంటే స్పియర్ కొట్టిన తర్వాత అంటే అపోనెంట్కి ఆ సూపర్ స్టార్ అంత దెబ్బ తాకడం లేదనేమాట మరింత గలీజ్గా చూపించేస్తుండు. సో మన జేవుస్ ఆ స్పియర్ యూజ్ చేయడం వదిలేస్తే మంచిగా ఉంటుందని ఒక చిన్న రిక్వెస్ట్ బాస్. ఇప్పుడు మీరేమంటారు చెప్పండి. అండ్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్లో మన సీఎం పంక్ జీటీఎస్ అంటే ఆ ఫినిషర్ కొడుతున్నప్పుడు బాస్ చేసిండు. అంటే కంటిన్యూగా 2 times కొడతాయి కదా, సెకండ్ టైం కొడుతున్నప్పుడు పడిపోయింది అనమాట. బట్ వీళ్ళు అయినా బాగానే కొంచెం కవర్ చేయని ట్రై చేసిన దాన్ని. అండ్ ఫైనల్లీ చెప్పాలంటే ఫైనలీ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సిఎం పంక్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ఇంకెవరో కాదు సిఎం
పంక్. సో ఫైనల్లీ సీఎం పంక్ టైం వచ్చేసింది బాస్. మన సీఎం పంక్ ఇప్పుడు న్యూ ఛాంపియన్. సో బాగానే ఉంది, సీఎం పంక్ గెలిచిండు, రిజల్ట్ మాత్రం బాగానే అనిపించింది. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ చూడండి, ఈరోజు మార్నింగ్ బిస్కెట్ ఏం చూడండి, అంటే సోనీ లీవ్ వాళ్ళు బిస్కెట్ చేసినారు. కనీసం ఇప్పుడు అంటే జస్ట్ చిన్న మాట చెప్పేది ఉండే 4:30కు వస్తుంది అని, కనీసం వీళ్ళు అంటే ఇది కరెక్ట్గా చెప్పలేకపోయినారు. సో ఇది నిజంగా కొంచెం మంచిగా అనిపించలేదు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన 17 times వరల్డ్ ఛాంపియన్, ది లాస్ట్ రియల్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. ఎందుకంటే బాస్ ఈరోజు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో జాన్ సీనాది ఒక వీడియో చూపించినారు. అండ్ ఆ వీడియో ప్యాకేజ్లో జాన్ సీనా ఒక అనౌన్స్మెంట్ చేసిండు. అండ్ ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే 16 సూపర్ స్టార్స్ ఒక టోర్నమెంట్ మ్యాచ్లో ఫైట్ చేస్తారు. అండ్ ఆ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ మన జాన్ సీనా లాస్ట్ అండ్ ఫైనల్ అపోనెంట్ బాస్. అండ్ మీద గుర్తుండొచ్చు, ఒక టోర్నమెంట్ జరుగుతుంది, ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని నేను ముందే చెప్పినాను. అండ్ ఈరోజు ఆ రూమర్స్ నిజమేనే, జాన్ సీనాని స్వయంగా అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మండే నుంచే నెక్స్ట్ మండే అంటే మన నెక్స్ట్ మండే నైట్ రా నుంచి, నెక్స్ట్ రా నుంచి స్టార్ట్ అయిపోతుంది అంట. అండ్ ఓన్లీ రా అని కాదు, మన స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్, NXT సూపర్ స్టార్స్. అండ్ ఇక్కడ పాయింట్ మీరు నోట్ చేయాలి, అండ్ అది ఏంటంటే WWEలో ప్రెసెంట్ పని చేస్తలేని సూపర్ స్టార్స్ వచ్చి ఫైట్ చేయొచ్చు అని చెప్పిండు జాన్ సీనా. సో మీకు అర్థమవుతుందా? మేబీ మనకు వచ్చిన ఒక రూమర్ వచ్చిండే కదా, ఎవరు తెలుసు, మన ఎడ్జ్ కావచ్చు అని, జాన్ సీనా అపోనెంట్. సో మన HB కావచ్చు జాన్ సీనా అపోనెంట్, లేదా గుంధరే కావచ్చు. సో చూద్దాం బాస్. ప్రజెంట్ కోసం అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు చాలా తొందరలోనే మనకి టోర్నమెంట్ చూడడం దొరుకుతుంది. అండ్ ఇక దాంట్లో వచ్చే ఫైట్ చేయాలి. ఇప్పుడు అది గెలుస్తేనే కదా జాన్ సీనా లాస్ట్ అపోనెంట్. సో ఒకవేళ ఎడ్జ్ వచ్చే ఉంటే ఇక ఎడ్జ్ దీంట్లో వచ్చి ఫైట్ చేస్తాడు. అంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కంటే, నెక్స్ట్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కంటే ముందే వచ్చేస్తాడు అన్నమాట, ఒక వారం 2 వారాల్లో. లేదంటే ఇక గుంధరే కావచ్చు మన జాన్ సీనా అపోనెంట్. సో మీ ప్రకారం మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.